నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది ఆమెకు వీళ్ళకి. అందుకనే ఇవాళ ఒక తెలంగాణ ప్రజలు మన తాతలు ముత్తాతల నుంచి కూడా ఒక సామెత ఉంది, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటారు. అందుకే నేను ఆడబెట్టిరు, ఆడబెట్టకుండా మీ నాయన ఏం చేసిండు ఇస్తుంటారా అంటే ఇల్లంతా నాదే అన్నావు. ఇప్పుడు తంత ఎడబై పడ్డావు, దేవనపల్లి ఇంట్లో పోయి పడ్డావు. దేవనపల్లి అనిల్ కుమార్, దేవనపల్లి కవిత. ఇలా కలవంగా ఇప్పుడు సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు పోయి ఆడపిల్లవే నువ్వు. ఇక ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళ చెల్లెది ఆయన చక్కదనం, ఆయనేమో ఇంకా నోరో తెరుడు హరీష్ రావు. ఇక ఇంకా ఆయననేమో అసలే నోరుకు మొత్తం ప్లాస్టర్ వేసుకుండు ఆయన కేసీఆర్ గారు. మరి ఇవన్నీ డ్రామాలు. ఇవాళ ఈ చర్చలు సమావేశాలు మీడియా ఒక నెల రోజుల నుంచి మొత్తం నడుస్తుంది కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి. అంటే వాళ్ళకి ఇలాంటి పబ్లిసిటీ లేకపోతే టిఫిన్ లాంటిది అనమాట. టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కావాలి వాళ్ళకు రోజు. అధికారం అనేది అన్నం, వాళ్ళకు అన్నం లేకుండా నడుస్తుంది, అధికారం లేకపోతే నడవదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేని వాళ్ళదే ఇప్పుడు మోతపోతుంది సోషల్ మీడియాలో. ఒక టీవీ ఏంటి, 2 టీవీలు తాత. పొద్దున్న లేసే కవిత, కేటీరావు, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. ఈ రావుల మధ్యలో జరుగుతుంది తప్ప తెలంగాణలో ఇంకేమైనా నడుస్తుందా? మీడియా అంటే లైవ్ పెట్టాలంటే, ఓ గంటకు లైవ్ పెట్టాలంటే లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. వీళ్ళకి ఫుల్ పబ్లిసిటీ వస్తుంది. వీళ్ళకి ఏమైనా సిగ్గు శరాలు ఏమైనా అనిపిస్తుందా? దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉందా? అనుకుంటే అనుకోరు, మేము చేసేది మేము చేసుకుంటాం, ఎట్లా మేము సంపాదించుకున్నాం, ఎట్లా ఒకసారి జైలుకి అయితే పోయొచ్చినాం, అది అప్రూవ్ అయినప్పుడు కదా చూద్దాము అనే రీతిలో వీరున్నారు. కానీ ఒకటే, జీవితంలో రాజకీయాలైనా బంధాలైనా అనుబంధాలైనా ఏదైనా ఒక నిలకడలేని స్థానంలో నిలవడం అనేది ఒక జీవితంలో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు విలువలు లేని రాజకీయాలు చేసినా అది స్థిరస్థాయిలో నిలవవు. ప్రజల గుండెలో నిలవాలంటే 4 రోజులు రాజకీయాలు చేసినా అబ్బా ఏం రాజకీయం చేసిండయ్యా, ప్రజలకు ఎంత అండగా ఉన్నాడు అనేది. ఇలా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 14-15 సంవత్సరాలు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఇలా అభిమానించిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి, పార్టీలకు అతీతంగా. అది అట్లా బతకాలి, బతికినన్ని రోజులు. కేసీఆర్ ని కూడా అట్లా గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజలు. కానీ ఇంత అవినీతి చేపిస్తాడు పిల్లలతోని. ఇలా కేసీఆర్ పిల్లలు యమజాతకులు అనుకున్నారు, యమ కింకర్లు. వీళ్ళిద్దరితోని ఇవాళ కేసీఆర్ ఇవాళ ఏ స్థితికి వచ్చిండు. సరే మొన్న బిడ్డ అన్నందుకు సస్పెండ్ చేసిండు, ఏదో తెలంగాణ ప్రజల ఉనికి కాపాడుకోవాలి. కానీ ఇలాంటి వ్యక్తులను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డ అయినా కొడుకైనా అందరు సమానమైన చెప్పిండు. ఆయన నోరుతో వచ్చి చెప్పాలి బయటకు వచ్చి, సరే నీకు లేవనిక చేత కావట్లేదు, మీడియా అంతా నీ ఫామ్ హౌస్ కే వస్తుంది, కూర్చొని మాట్లాడి. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించాలి తాత. రేవంత్ రెడ్డి గారిని ఎంత మంది ఎన్నన్నా ఇంకా ఆయన పైకెళ్ళేస్తాడు తప్ప కింద అయితే పడాడు. బంతిని ఎంత తొక్కాలని చూసి ఎంత కింద కొట్టాలని అంత పైకి లేస్తది. ఆయనకి ఏం లేదు, బిడ్డ పెళ్లి అయిపోయింది, ముందుగా మనవాడు ఉన్నాడు, భార్య సహకరిస్తది, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంది, 24 గంటలకు 18 గంటలు ఆహార నిశలు పనిచేస్తుండు. ఇంకా ఆయనకున్నది ఏముంది? ఆయన కోట్లు సంపాదించాల్సిందేముంది? అవినీతి చేయాల్సిన అవసరం వీళ్ళకు పిల్లలు గిట్ట బుడ్డ పిల్లలు ఉండరు, అలా తాతలకు ముత్తాతలు చంపాలి, వాళ్ళకి ఏం అవసరం? అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి ఉన్నాయన్ని తెలంగాణలో ఉన్న పనులన్నీ, సన్న బియ్యం ఏంది, వీళ్ళకు రేషన్ కార్డులు ఏంది, ఇండ్లు ఏంది, ఇందిరమ్మ పథకాలు ఏంది, రుణమాఫీ, ఇవన్నీ చేసుకున్న తర్వాత